మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకుంటున్నారు. మీరు పశ్చాత్తాపం ప్రకటించే ఏలియా అని కొందరు అంటున్నారు. కొందరు యెరెమయా అంటున్నారు, ఎందుకంటే తన కాలపు నాయకులు తనని తిరస్కరించారు. మరికొందరు దేవుని పక్షాన మాట్లాడిన ప్రవక్తలలో ఒకడని చెప్తున్నారు. బాప్తిసమిచ్చే యోహాను అంటారు. ఖచ్చితంగా ఇది నిజం కాదు. సరే, వాళ్ళ సంగతి వదిలేయండి. నేను ఎవరని మీరు చెప్పుకుంటున్నారు? నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఆ చెక్కిన బయలు పాన్ విగ్రహాలు, అలాగే మనం దాటిన ఇతర విగ్రహాలు, అవి మృతమైనవి, చెడిపోయినవి. కానీ మేము సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తాం. నువ్వైన కుమారుడివి. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచారు, కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీ జీవితకాలమంతా సీమోనుగా పిలువబడ్డావు, కానీ నేడు నేను నిన్ను పేతురని పిలుస్తున్నాను.